హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా కామసముద్రం బాయ్. ఇప్పుడు మేము వీడియో చెబుతున్నాం. ఆ వీడియో ఏంటంటే పాటుబడ్డ కోటలోకి వెళ్తున్నాం. బండ్లో కోట ఉంది కదా, పెద్దోళ్ళు ఎవరు వద్దన్నారు అని మనం సాహసం చేసి పోదాం. ఓకే బాయ్. కోటక్కాలకు నీళ్ళు దప్పికైతే ముందు నీళ్ళు తాగండి. మా ఊర్లో ఏరియాలో ట్యాంక్ ఉన్నాయి. ఈ ట్యాంక్ లేకుంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నందుకే ట్యాంక్ కట్టించారు. అట్లే ఫ్రెండ్స్, బోర్ కూడా వేయించినారు ఈ ఊర్లో. కావాలంటే చూడండి, వీళ్ళ ఏరియా మొత్తం అందరూ కలిసికట్టుగా వీళ్ళకి ఎవరు ఇచ్చారో పాపం తెలియదు, నాకు కూడా తెలియదు. బోర్ వేయించినారు కానీ మంచి పని చేసినారన్న. సో మా ఊరికైతే కొన్ని మంచి పనులు అయితే ఇప్పటికైతే జరుగుతున్నాయి కూడా ఇప్పటికీ. సో మన వాళ్ళందరూ వెళ్తున్నారు. ఆ కోట ఎట్లుందో చూడడానికి అందరూ చూడండి. ఒకసారి మొగాలు చూడండి, ఒకసారి వెళ్తున్నామని సంతోషం లేదు వాళ్ళకి. ఒకసారి నవ్వండిరా, నవ్వండి. సరే అందరం పోదాం అయితే. దా చల్ గో. ఇట్రా ఇట్రా కదా. ఏది ఇటు చెప్పు. ఏంది ఈడే ఇటోళ్ళుగా నడుచుకుంటున్నాడు. పోరా. సో ఈ ట్యాంకీ వాటర్ వల్ల నీళ్ళని నిలబడతాననేసి గుంత తగ్గినారు మా ఊర్లో. రండ్రా, ఎట్లా వీడియో తీసినప్పుడు వల్ల నిలబడతారా? నడుచుకుంటూ వస్తానండి మామూలు క్యాజువల్గా. ఆ కొండ ఏడుందో చూపిస్తా. ఇది మా ఊరు చెరువు. ఇంకొంచెం పైకి పోతే నేను మొత్తం చూపిస్తా చెరువు ఎంత పెద్దది అనేది. ఆ గుడి గురించి మాకు తెలియదు అనేసి పెద్ద ఆయన అడిగినాము. ఈ పెద్ద ఆయన కొన్ని మాకు నమ్మలేని నిజాలు చెప్పినాడు. ఆ నమ్మలేని నిజాలు ఏంటంటే కొన్ని ఆడి పైకి పోయే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు అనమాట. పైకి ఎలా వెళ్ళాలి, ఆ పైన ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చెప్పాడు అనమాట. కింద పడితే వెంకల చేతికి చిక్కవన్నీ సంపుతా అంటాడు చూడు. అట్లా అనకూడదు అన్న పెద్దోళ్ళని. పెద్దోళ్ళు కదా వాళ్ళంతా, పెద్దోళ్ళు మన మంచిగా కదా చెప్పేది. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అంత పైన ఉన్నారు, అంత పైకి ఎక్కుతున్నారు అనేసి ఈ అబ్బాయికి మరీ చెప్తున్నాడు. ఈ అబ్బాయి ఎలా కనపడినాడు ఏమో ఆయనకు, పెద్ద ఆయనకి. పోతా కొన్ని మాకు మంచి మాటలు అయితే కొన్ని అయితే చెప్పేసి వెళ్ళాడు. సో అందుకనేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. ఆయన కూడా గొర్రెలు పాపం కాచుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకా అసలు కథ ముందుంది ఫ్రెండ్స్. ఆ ముందర కనిపించే కొండ ఏంటి అసలుకి, ఆ ఇబ్బందులు, వాళ్ళు పడిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముందు మీకే కనిపిస్తుంది. ఆ చెరువు కూడా చూడండి ఒకసారి. ఆ చెరువు కూడా మీకు ఒకరోజు చేసి చూపిస్తాను. నేను మరీ చెప్తున్నాను. చూడండి ఎలా కష్టపడుకుంటూ వెళ్తున్నారో మీరే చూడండి ఒకసారి. అంత పైకి ఎక్కాల ఫ్రెండ్స్. వీళ్ళు ఆలోచిస్తున్నారు అంత పైకి ఎక్కగలమా లేదా అనేసి. ఒకసారి చూద్దాం ఆ కంప చెట్లలో, ముళ్ళ కంపల్లో ఎలా సాహసం చేస్తారనేది. రండి ఎక్కుదానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అసలు ఎక్కాలంటే చాలా కష్టము. ఇది జారుకుంటా ఎక్కుతున్నారు పిల్లలు. ఇంత పైకి చూడండి ఒకసారి. ఆ పిల్లోడు ఎట్లా కింద పడుతున్నాడు, ఎట్లా ఎక్కేదానికి తాళ్ళు లేకుండా కూడా కష్టపడుతున్నారు. ఆ పిల్లోడు చూడండి ఎట్లా జారుతున్నాడంటే ఎక్కలేక పాపం ఒకలా ఉన్నాడు. ఏమనుకోద్దండి ఆ పిల్లోడు. జాగ్రత్తగా అంటారు, జాగ్రత్త. నేనే ఎక్కుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం అంటే ఈ కంపల్లో. పావురా రే పావురా రే జాగ్రత్త రే ఆడేరా. చూడరా అభి, ఆడే రాయి ఒకసారి. రాయి ఉంది కదా, రాయి. రే సన్న రే అట్టే పోతారు వాళ్ళ దగ్గరికి.
ఇదంటారు ఆ పాము ఎట్టుందో చూపించా ఫ్రెండ్స్ నీకు నేను. మేబీ పోయినట్టుంది ఫ్రెండ్స్, అది ఇట్లే పోయింది, ఇట్లా ఇట్లా పోయింది. పోయింది చిన్నగా కంపలు ఉన్నాయి. ఈడ జాగ్రత్త ఎక్కడండి, ఈడ చాలా ఇది ఉంది, గుంతుంది. పాము ఎంతలా ఉందిరా అది కదా. అసలు కంప చెట్లు ఏంది ఏం కథ అనేది. ఆ గుడి చూడ్డానికి ఇంత పైకి ఎక్కాలరా. గుడి అంత ఎత్తులో ఉందా? ఎప్పుడన్నా పోయినారా? నేను పిల్లప్పుడు ఏరసమైన దాంట్లో పెద్దది పాము ఉందంటారు పెద్దోళ్ళు. చూద్దాం అది ఎంతవరకు ఉంటుంది. ఎట్లా ఎట్లా బాండి. మా ఊరు చెరువు చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్దగా ఉంది. మంచి వాటరే ఈ చెరువు. పోతున్నారు వీళ్ళంతా కంపలన్నీ దాటుకొని. అమ్మా ఎక్కలేకున్నారు, చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్. అన్నా చాలా హైట్లో ఉంది అన్న. రే జాగ్రత్త ఎక్కండి రే. ఈ కంపలు చెట్టుకి రెండుగాలు చూడండి రా, చూడండి ఒకసారి. రెండు చెట్టుకి రెండుగాలు వచ్చాను రా, తిన్నారండి ఉన్నాయి. అవి పచ్చి ఉండే రే, పచ్చి ఉండే కదా. ఉండండి పచ్చి రాలిపోతాయి, కొట్టకూడదు అట్లా రే. రేణికాయలు మా పిల్లలు చాలా కష్టపడతారు. మొత్తానికైతే రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఈడైనా కూడా తింటానే ఉన్నాడు వీడు. ఎర్రన్నాయా రే? ఎప్పుడైనా పోయినారా గుళ్ళేకి మీరు? పోలేదా? గుడి దగ్గరకు వచ్చేసినావా? గుడి వచ్చేసినావా? ఎంత? 10 అడుగులు. చూద్దాం గుడిని చూద్దాం. ఈ పక్కకు చెరువు దగ్గర వ్యూస్ కదండి రా. చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి ఎక్కినామో. అది ఊరు. పిల్లలు అయితే ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడన్నా వచ్చినారా గుళ్ళేకి మీరు? గసగలరా? సండే చెరువు మా ఊరు వ్యూ. అది రోడ్డు ఫ్రెండ్స్, అది మా ఊర్లో. అక్కడ గుడి ఉంది చూసారా? ఆ గుడి దగ్గర రోడ్డు అట్లా వెళ్ళిపోతుంది పులివెందులకి. అది అండి గుడి దగ్గరకు వచ్చినావా? దగ్గరకు వచ్చేసినావా? రా ఏంట్రా అయినా రోడమ్మ. నేను పిల్లప్పుడు చూసారా పచ్చగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు చూస్తానా? అందరూ ఒకసారి కేకలేండి అడిగాయి. చేతులు ఎత్తాలా. చేరుకున్నాం ఫ్రెండ్స్, పైకి చేరుకున్నాం ఫ్రెండ్స్. రే ఒకసారి చేరుకున్నప్పుడు మీ అనుభవాలు చెప్పండి రా, ఏమేం జరిగిందో దావలలో. పాము ఎంతలా ఉందిరా? ఇప్పుడు నేను ఇందాక మీరు చెప్పినారు కదా గుళ్ళో పెద్దది పాము ఉంది తెలుసా మీకు? పెద్దోళ్ళు చెప్పలేదా? చెప్పినారు కానీ ఒకసారి ఆ గుడి నాకేమన్నా చూపిస్తారా? చూపిస్తారు. ఇది గుడి అయితే ఆ చీక్ చెట్లు కనపడేదేనా? అమ్మా చాలా ఘోరంగా ఉంది కదరా. పురాతనమైన గుడి ఫ్రెండ్స్. చూడండి ఇంత పైన ఉన్నాము, చాలా ఎత్తులో. అండి ఇదేనా దావా గుడికి?
గుడికి దావి ఇదేనా? వచ్చేసినావా? అమ్మా ఏంద్ర ఎట్లుంది ఇది? ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి అంట ఇది, పురాతన గుడి. మినిమం ఎన్ని సంవత్సరాలు అవుతుంటుంది ఈ గుడికి? 1000. కొంతమంది దీని కింద లెక్క దాచుకుంటారంట. దీని కిందనా? ఏంది నంది విగ్రహమా ఇది? చూడు ఒకసారి చూపి బాబు, ఏడా విగ్రహం? ఎక్కడ ఎక్కడ? ఆహా, ఇది నంది విగ్రహమా? అరే దీనికి అన్ని కొట్టేసినారు. చూడండి ఫ్రెండ్స్, పాత పన్ను గుడి ఇది. ఏం గుడిరా ఇది? ఇది ఏం గుడి? ఏం గుడి? వెంకటేశ్వర గుడి. ఒకప్పుడు బాగుండేది ఇది. లోపల పాములు ఉన్నాయని చెప్పారా? ఎట్లా పోతారు మీరంతా? చూడండి ఫ్రెండ్స్, గోడలకు అప్పట్లో పెద్దోళ్ళు కానీ వాళ్ళ లిపి, అది ఏదో అర్థం కాదు ఈ భాష. ఒకసారి చూసారా ఈ భాష ఏం భాష అనేది? అది మనకు కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. అప్పట్లో పెద్దోళ్ళు రాసుకున్న భాషలు అంట ఈ గుళ్ళో, పాతకాలం భాషలు. రే అదేందో చదివి వినిపిండ్రు అది అక్కడ. ఇది తెలుసా ఇది? అప్పట్లో లవర్లు వచ్చేటోళ్ళు లైట్కి. ఇంత పైన ఉంది కదా, ఎప్పుడైనా లవర్లను చూసినారా ఇంత పైన? చూడలేదా? అమ్మా ఎక్కరా ఇదంతా చాలా. లోపల ఏమైనా ఉందా? లోపలికి చూపి బాబు. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపలికి పోతాడు. పాములు ఉన్నాయన్నారు కానీ ఇప్పుడు ఎంత ధైర్యంగా పోతారు. మీరు కూడా ఎక్కడ్రా? ఎక్కడ? ఎన్ని పడగలు పావురా? 3 పడగలా? రే నిజంగా ఉందా? ఒకసారి నేను చూస్తున్నా పోయి. ఏంది చీకంపలు? ఇది ఎంతో పురాతనమైన గుడి అన్నా, కానీ ఇది పోవాలంటే భయం అవుతుంది. లోపల మీరేమో ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏం లేదు కదరా, స్వామి కూడా లేడు. స్వామిని ఏం చేశారా? స్వామిని ఏం చేశారు? ఏది ఏది బాబు? స్వామిని ఎవరో పడగొట్టినారా? ఒకసారి నిలబడి చెప్పురా గుడి గురించి 2 మాటలు చెప్పురా. మీ మాటలే మీకు తెలిసేది చెప్పండి గుడి గురించి. రా తమ్ముడు, నువ్వు కూడా రాను. ఆ గుడి గురించి చెప్పురా తమ్ముడు కొంచెం. పో తమ్ముడు, నిలబడి చెప్పండి. మీరే వచ్చారా? మరి ఇదంతా నూకి పెట్టినారు ఎవరు? పెద్దోళ్ళా? ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైందిలే పెద్దోళ్ళు అంటానే. ఎందుకు నూకినారు అనేది వాళ్ళకి భయం లేదు కదా. ఇంత మంచి గుడిని చూడండి, 1000 ఏళ్ల క్రితం కొట్టిన గుడి. అప్పట్లో ఇది మనం సిమెంట్ అనుకుంటాం, యాక్చువల్లీ సిమెంట్ కాదంట, గారంట ఏదో. ఇది కరెక్టేనా? సిమెంట్తో కట్టినది అనేది ఇది. స్లాపా? సిమెంట్ వేసినది కాదు. ఒకసారి పైకి ఎక్కి చూపిస్తారు. ఎవరైనా పైకి ఎక్కిందా తమ్ముడు? పైకి ఎక్కి లేదా? ఒకప్పుడు ఎక్కడున్నది? కంపలు అన్నీ ఉన్నాయా? ఒకవేళ ఎక్కి చూపిద్దాం పైన. చూడండి ఇంత ఎత్తు పై నుంచి వాళ్ళు ఇంత పైన గుడి ఎట్లా కట్టుకున్నారో ఏమో అప్పట్లో. చూడండి పెద్దది అసలుకి. ఈడు ఎవడో పోతాడు ఫ్రెండ్స్ దావ కోసం. చూడండి చాలా కష్టపడుతున్నాడు. దా ఉందరా తమ్ముడా? పైకి ఎక్కేదానికి ఉందా? ఏమన్నారు రే? మీరు పోతానరా? నేనే పోతాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత కంపలో ఏం తమ్ముడు ఈతలు తీసేసారా? ఒరే సర్లే వచ్చేయి. దావ కోసం మ్యాక్సిమం ట్రై చేసినాము. ఇంకో రోజు మేమే కత్తులు తెచ్చి నరికేసి వాటిని కంపెనీ అంతా మొత్తం మేమే ఎక్కి పైన కూడా ఒకసారి చూసాము. రే అందరినీ కాళ్ళు నొప్పిస్తున్నాయి, ఒకసారి అందరూ కూర్చొని రాలేదా? వాడు ఉచ్చలు వచ్చాడు ఫ్రెండ్స్. వాడు కూర్చోండి అందరూ. ఏది టవర్? ఏం టవర్ అది? ఓ పడిందా? ఓకే. పాపం అలసిపోయి అందరూ కూర్చున్నారు. తినడానికి కూడా ఏం లేవు.
నెక్స్ట్ మన చెరువు ఉంది కదా, చెరువుని మొత్తం క్యాంప్ వేయాల. ఆ చెరువులలో ఉండే కంప చెట్లు, చేపలు, ఎంత పెద్దది ఏం కథ అనేసి రౌండ్ వేద్దామా? వేద్దాం గట్టిగా. మరి లైక్ సబ్స్క్రైబ్ మనకేమన్నా వద్దా? ఒరే అందరూ ఒకటేసారి చెప్పండి, లేకుంటే ఒకసారి చెప్పండి. చెప్పండి. లైక్ సబ్స్క్రైబ్. నూరా నువ్వేం చేయవరా? కింద ఉన్న బెల్లం కొట్టవా? నూరా సుధీరు ఏంది మళ్ళీ చెప్పు. ఓకే డన్. ఇంకా ఏమన్నా కొట్టాలా? పక్కనున్నదే కిందనున్నదే? పక్కనున్నదే కదా. ఏడుందిరా పక్కన సూఫీ? ఏడుందిరా పక్కన బెల్లం అంట? ఏడా ఎక్కడ తగ్గనంటే ఫ్రెండ్స్. సో మన పిల్లలంతా అప్డేట్లో ఉన్నారు. ఎక్కడెక్కడ ఏడా ఓయమ్మా వద్దులేరా స్వామి మనకి అవన్నీ. నిజానే వాళ్ళు కామెంట్లు చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. అన్నా మా పిల్లలు తెలియక ఏదో ఫన్నీగా అనుకున్నారు, క్షమించండి అందరికీ. సో అందరికీ ముందే చెప్తున్నా, లైక్ సబ్స్క్రైబ్ కామెంట్. మీకు ఇలాంటి నోటిఫికేషన్లు రావాలంటే పక్కనున్న గంట కూడా కొట్టండి. సో రేపటి వీడియోలో ఓకే అందరికీ ఉంటాను ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మీకు చెరువు అనేది మేము చూపిస్తాను. నెక్స్ట్ వీడియోకి చెరువు చాలా బాగుంటుంది. ఇంకా మీకు చూపించింది కొంచెమే పైనుంచి. ఏంద్రా చూడండి ఫ్రెండ్స్, వీడికి ఎంత వ్యూ మంచిగా ఉంటుందంటే మా చుట్టుపక్కల వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. వెళ్దామా అందరం? రండి రండి. నెక్స్ట్ వీడియో చెరువులో ఉంటుందన్నా చూడండి. ఆ చెరువు పక్కన మొత్తం నేను మా చెరువు మొత్తం చూపించేస్తున్నాను నెక్స్ట్ వీడియోకి. దయచేసి మా లాంటి విలేజ్ పిల్లల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఒకసారి చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూడండి అన్న, మా ఊరి చెరువు అనేసి పెద్దగా ఉంది. సో ఇది కూడా మేము ఒకరోజు మీకోసం మేమందరం కలిసి, మేము పిల్లలందరం రా, మేమందరం బ్యాచ్ అంతా కలిసి సో మీకోసం చెరువులో దిగి, అక్కడ ఒక పడవ ఉంది, పడవ లేకపోయినా కూడా ఎవరినో అడిగేసి మేము తెచ్చుకునైనా మీకోసం వీడియో చేస్తాము. అక్కడ ముసళ్ళు ఉన్నాయంటారు ఆ చెరువులో, దగ్గర 100 ముసళ్ళు. 100 ఎన్నిరా? 100 ముసళ్ళు ఉన్నాయన్నారు కదా. ఆ 100 ముసళ్ళు మీకోసం ఖచ్చితంగా చూపిస్తుందా. అది కనపడుతుంది కదా గ్రీన్ది, ఒకసారి జూమ్ చేయనా. ఆ గ్రీన్ది కనపడుతుంది కదా, ఆ గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ దాంట్లో మొత్తం ముసళ్ళు పిల్లలు చాలా ఉన్నాయి కదా. ఒకసారి మీకోసం మీరంతా తేడు చేస్తారా వాటి కోసం? రేపు మొత్తం నెక్స్ట్ వీడియోకి మొత్తం అంతా వీడియోనే. సో రేపు పొద్దున్న రెడీగా ఉండండి. ఈరోజు కొంచెం వాతావరణం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ పడవ కూడా లేదు, మేబీ ఎక్కడో పోయినట్టు తీసుకెళ్ళినట్టున్నారు. మొత్తం అదంతా చుట్టూ కొండలను కూడా కవర్ చేద్దాం రేపు అంతా, రేపు వీడియోకి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్న. మేము చిన్న వీళ్ళతో కలిసి వీడియోలు చేస్తున్నారు, చాలా సాహసాలతో చేస్తున్నారు, ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళ బ్యాచ్ మొత్తానికి నాకు కొట్టకపోయినా పర్లేదు, వీళ్ళ బ్యాచ్ మొత్తానికి ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి అన్న దయచేసి. మీ అందరినీ వేడుకుంటున్నావా? పెట్టండి, మీకు దండాలు కూడా పెడతాం ఫ్రెండ్స్. సో కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.